మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో బాగా కన్ఫ్యూజ్ అయ్యేటువంటి పదాలు ఒక 3 ఉన్నాయి. LOOSE, LOSS, LOSE. వాటి స్పెల్లింగ్ విషయం కావచ్చు, రైట్. అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి ప్రొనౌన్సియేషన్ కావచ్చు, మీనింగ్ కావచ్చు, మనం బాగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సో ఆ కన్ఫ్యూజ్ నుంచి బయటికి తేవడం కోసమే నేను ఈ వీడియోని ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఒకసారి అవేంటిదో ఒకసారి చూద్దాం. LOOSE దీన్ని ఎలా చదవాలంటే లూజ్ అని చదవాలి. సో అది యాడ్జెక్టివ్ అవుతుంది, అంటే వదులైన అని అర్థం, రైట్. LOOSE లూజ్, అది యాడ్జెక్టివ్. దాన్ని ఏమని చదవాలి? లూజ్ అని చదవాలి, అంటే వదులైన అని అర్థం. LOSS లాస్, ఓకే, ఇది ఏంటిది? నౌన్. LOSS లాస్, ఇది నౌన్, అంటే నష్టం అని అర్థం. మరి LOSE ఏంటిది అంటే ఇది వర్బ్. ఓకే, వర్బ్ అంటే దీన్ని ఎలా చదవాలంటే లూజ్ అనే చదవాలి, రైట్. ఫస్ట్ చదివిన చూడండి, LOOSE లూజ్, ఓకే, యొక్క ప్రొనౌన్సియేషన్. LOSE లూజ్ యొక్క ప్రొనౌన్సియేషన్. బోత్ ప్రొనౌన్సియేషన్ ఆర్ సేమ్ బట్ డిఫరెంట్ ఇన్ మీనింగ్. సో ఇక్కడ లూజ్కి వచ్చేసి ఆన్సర్ తెలుగు మీనింగ్ ఏంటిదంటే పోగొట్టుకోవడం. ఇక్కడ లూజ్కు మీనింగ్ ఏంటిదంటే వదులైన. సో వీటికి సంబంధించి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ను మనం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అవి అర్థమవుతాయి. సో గమనించండి. ఐ డోంట్ వాంట్ టు డాష్ మై మొబైల్. సో ఇక్కడ ఏమొస్తుంది? లాస్, లూజ్, లూజ్, నెక్స్ట్ లాసింగ్, రైట్. సో ఏమొస్తుంది ఇక్కడ? ఐ డోంట్ వాంట్ టు డాష్ మై మొబైల్, నా మొబైల్ని పోగొట్టుకోకూడదు అని అంటున్నాడు. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ సి అవుతుంది. ఐ డోంట్ వాంట్ టు లాస్ మై మొబైల్, LOSE, సారీ లూజ్. ఐ డోంట్ వాంట్ టు లూజ్ మై మొబైల్, రైట్. నెక్స్ట్ ప్రొనౌన్సియేషన్ విషయంలోనే బాగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. నెక్స్ట్, ద కంపెనీ సఫర్డ్ ఏ హ్యూజ్ డాష్. ఏంటిది అది? లూజ్, లూజ్, లాస్, లాస్ట్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి లాస్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది, LOSS. ద కంపెనీ సఫర్డ్ ఏ హ్యూజ్ లాస్. నెక్స్ట్, దీస్ షూస్ ఆర్ టూ, ఓకే, లాస్, లూజ్, లూజ్, లాస్ట్. ఈ షూస్ బాగా వదులైనవి అని చెప్పాలి. సో వదులైనవి అంటే అర్థం మనకేమొస్తుందంటే LOOSE వస్తుంది. సో ఇది ఆన్సర్, LOOSE. ఏమవుతుంది? అది లూజ్ అవుతుంది. నెక్స్ట్, ద షూస్ ఆర్ టూ లూజ్. నెక్స్ట్ బిట్ చూద్దాము. విచ్ వర్డ్ మీన్స్ టు మిస్ప్లేస్ ఆర్ ఫెయిల్ టు కీప్. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలలో ఏమంటున్నాడు? మిస్ప్లేస్ లేదా ఫెయిల్ టు కీప్ అని ఆన్సర్ వచ్చేలా ఉపయోగించే పదం ఏది అంటున్నాడు. లాస్, లూజ్, లూజ్, లాస్ట్. సో ఆన్సర్ వచ్చేసి LOSE, LOSE, లూజ్. నెక్స్ట్, విచ్ వర్డ్ మీన్స్ డ్యామేజ్ ఆర్ రిడక్షన్. ఓకే, డ్యామేజ్ మీనింగ్ ఇచ్చేటువంటి పదం ఏది అంటున్నాడు. లూజ్, లూజ్, లాస్, లాస్ట్. సో ఏంటిది అది అంటే లాస్ అనేటువంటిది. ఓకే, నెక్స్ట్ బిట్. విచ్ వర్డ్ మీన్స్ నాట్ టైట్, టైట్ కాదు అని చెప్పే పదం ఏది అంటే వదులుగా అర్థం వచ్చేటువంటిది ఏది? లాస్, లూజ్, లూజ్, లాస్ట్. సో ఇక్కడ లూజ్ వదులుగా అంటే ఇది వస్తుంది, LOOSE. నెక్స్ట్, డోంట్ డాష్ హోప్. ఇక్కడ డోంట్ డాష్ హోప్ మొత్తం కనబడేటట్టు పెడతాను, ఇక్కడ చిన్నగా అవుతున్నట్టుంది. సో గమనించండి. డోంట్ కోల్పోకూడదు అని చెప్పేటప్పుడు డోంట్, లాస్, లూజ్, లూజ్, లాస్ట్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది? ఇది LOSE, లూజ్. నెక్స్ట్, దేర్ వాజ్ నో డాష్ ఆఫ్ లైఫ్. దేర్ వాజ్ నో డాష్ ఆఫ్ లైఫ్. లూజ్, లూజ్, లాస్, లాసింగ్. సో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది? లాస్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. సో ఇది ఈ అంశానికి సంబంధించినటువంటి
ఇన్ఫర్మేషన్ రైట్. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు.